నామములో అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని వాక్యం చదువుకుందా అండి. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 8 వరకు. మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుండి 8. మొదటి వచనం చదువుకుందాం. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహన బలులునా ఏడాది దూడలనా అర్పించి దర్శింతునా? వేల కొలది పొట్టేలును వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలగజేయునా? నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని నేనిత్తునా? నా పాప పరిహారమునకై నా గర్భఫలము నేనిత్తునా? మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు ఇదియే గదా యెహోవా నిన్నడుగుచున్నాడు. ఈరోజు నా వాక్యం ఏమిటి అంటే, మీరు క్రీస్తును దర్శించారా? మీరు క్రీస్తును దర్శించారా? మొదటి రాకడ దినాలలో, ఆయన జన్మను తలంచుకుంటున్న దినాలలో మరి ఈ యొక్క దర్శించుట అనేది మనం చూస్తున్నాం. ఆకాశ నక్షత్రమును చూచి దాని చేత బోధింపబడినటువంటి వారు, నడిపింపబడినటువంటి వారు, జ్ఞానులు దేవుని దర్శించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మన జీవితంలో ప్రతి దినము దేవుని దర్శించే అలవాటు ఉన్నదా? లోకంలో చాలా మంది అంటారు, మేము దేవుని దర్శించడానికి వెళుతున్నామండి అంటారు. మరి మనం కూడా ఈరోజు ఎవరిని దర్శించడానికి వచ్చాం? దేవుని దర్శించడానికి వచ్చాం. మరి శుక్రవారం, ఆదివారం మనం దేవుని దర్శిస్తూ ఉంటాం. అయితే శుక్రవారం, ఆదివారం మాత్రమే దేవుని దర్శించాలా? ప్రతి దినము దర్శించాలంటారా? దేవుడు ప్రతి దినం మనల్ని దర్శిస్తూ ఉన్నాడా లేదా చెప్పండి? నీ దేవుడిని యెహోవా కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు దాని మీద నిలుచును అంటే మనలను నిత్యము దినదినము ఆయన చూస్తున్నాడు, మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. దైవజనులు దేవదాసయ్య గారు రాశారు ఒక పాటలో, మంచము దిగగానే మొదట మోకాళ్ళుని మన తండ్రిని తలంచుకొనుట అన్ని పనుల కంటే మించిన పని అన్నారు. అంటే మనం మంచము దిగగానే మొదట ఎవరిని దర్శించడానికి మనం లేవాలి అంటే దేవుని దర్శించుట, దేవుని దర్శించుట, దేవుని తలంచుట, దేవుని జ్ఞాపకం చేసుకొనుట, దేవుని యొక్క స్మరణ కలిగి ఉండుట. కాబట్టి యేసునామ స్మరణ వల్ల మన భక్తి పెరుగుతుంది, గట్టిపడుతుంది, విశ్వాసంలో ఎదుగుతాం, ఆత్మీయ ఎదుగుదల ఉంటుంది, శరీరము ఆత్మ కూడా ఫలిస్తుంది అనేది మనం చూడొచ్చు. కాబట్టి దర్శించుట అనే దాని గురించి ఈరోజు మనము ఎవరిని దర్శించాలి? ఎవరిని దర్శించాలి? ఎవరిని తలంచుకోవాలి? ఈ దినాలు, ఈ డిసెంబర్ అనగానే మనం బాలుణ్ణి తలంచుకోవాలి. బాలుణ్ణి మనం దర్శించే వారమై ఉండాలి. అయితే బైబిల్ గ్రంథంలో మీకా ప్రవక్త గారు అంటున్నారు, మరి ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? కాబట్టి ఈ భక్తుని యొక్క అనుభవము మన జీవితంలో నేడు ఉండాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ప్రతి వ్యక్తిలో కూడా ఏ అనుభవం ఉండాలి అంటే దేవుని యొద్దకు వచ్చే అనుభవం ఉండాలి, దేవుని దర్శించే అనుభవం ఉండాలి. యాకోబు పత్రికలో వ్రాయబడింది కదా, దేవుని యొద్దకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చెను. ప్రతి దినము మనము దేవుని దగ్గరకు వెళితే ప్రతి దినము దేవుడు మన దగ్గరకు వస్తాడు. కనుక దేవుని దగ్గరకు మనం వచ్చినప్పుడు ఈ భక్తుని యొక్క అనుభవం ఏంటి? ఏమి తీసుకుని వచ్చి నేను నిన్ను దర్శింతును? ఆ మహోన్నతిని దేవుని సన్నిధికి వచ్చి నేను నమస్కారం చేస్తాను అని ఈయన మాట్లాడుతూ ఉన్నారు. మరి బైబిల్ గ్రంథంలో బాలుడైన యేసయ్య జన్మదినాలలో దేవుని యొక్క మరి దర్శించడానికి, బాలుని దర్శించడానికి జ్ఞానులు వారు ప్రయాణము చేసినప్పుడు ఆ ప్రయాణములో మరి దేవుడు వారికి తోడుగా
నక్షత్రము వారిని నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏమంటే దేవుని చూడడానికి, దేవుని దర్శించడానికి వచ్చిన జ్ఞానులు ఏమన్నా తెచ్చారంటారా? ఏమండి? ఏం తీసుకొనొచ్చారు జ్ఞానులు? దేవుని దర్శించడానికి ఏం తీసుకొనొచ్చారు? 3 విలువైనటువంటి కానుకలను, బహుమానములను తీసుకొని వచ్చిన వారే ఉన్నారు. ఒకటి బంగారము, పొలము, సాంబ్రాణి కదా! ఈ 3 కూడా మనం చూడొచ్చు. అంటే ఒట్టి చేతులతో వారు రాలేదు. ఏం తీసుకొనొచ్చారు? బహుమానములను తీసుకొని వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే మనం ఎక్కడికైనా ఒక ఇంటికి వెళ్ళామనుకోండి, స్నేహితులు కలవడానికో, బంధువులు కలవడానికో వెళ్ళామనుకోండి, ఒట్టి చేతులతో వెళ్తామా? వెళ్ళం కదా! ఏదో ఒకటి తీసుకొని వెళ్తాం కదా! ఫ్రూటో, ఫలమో లేకపోతే స్వీటో ఏదో ఒకటి తీసుకొని వెళ్తాం కదా! ఇక్కడ ఈ జ్ఞానులు ఏం తీసుకొనొచ్చారు దర్శించడానికి? కేవలం దర్శించడం మాత్రమే కాదు గాని, వారు దేవునికి 3 విలువైనటువంటి కానుకలను అర్పించినట్లుగా మనం చూస్తున్నాం. బంగారం విలువైనదా కదా! విలువైనది. అంటే దేవుడు ఎటువంటి వాడు? మహిమ కలిగినటువంటి వాడు, విలువైనటువంటి వాడు అని మనం అర్థం చేసుకోవాలి. రెండవది మరి సాంబ్రాణి తెచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ సాంబ్రాణి అనేది దేనికి గుర్తుగా ఉంది? ఆరాధనకు గుర్తుగా ఉంది. కదండీ! అంటే ధూపమునకు గుర్తుగా. అందుకే నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలె నీ దృష్టికి అంగీకార అగునట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు అంగీకరించడం అనేది కనబడుతూ ఉంది. బోలము అనేది మనం చూస్తున్నాం. ఈ బోలము ఏమిటి అంటే స్వస్థతకు గుర్తుగా కనబడుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క 3 ఈ యొక్క కానుకలు, బహుమానములు ఎవరు తీసుకొనొచ్చారు? జ్ఞానులు దర్శిస్తూ వారు తీసుకొని వచ్చినటువంటి ఈ 3 కానుకలు మనం చూస్తున్నాం. అలాగే మంద కాపరులు కూడా దేవుణ్ణి దర్శించడానికి వచ్చారు. ఏమండి? ఈ మంద కాపరులు కూడా దేవుని దర్శించారు. అయితే వారు చేసినటువంటి 3 పనులు ఏమిటి అంటే, ఒకటి క్రీస్తును గూర్చి ప్రచురించిన వారై ఉన్నారు. దర్శించడం మాత్రమే కాదండి. వారు చేసినటువంటి 3 పనులు ఏమిటంటే, క్రీస్తు ప్రభువారిని గూర్చి ప్రచురించిన వారై ఉన్నారు. రెండవది దేవుని మహిమపరిచిన వారై ఉన్నారు. మూడవది దేవునికి స్తోత్రము చేసిన వారై ఉన్నారు. ఈ 3 అనుభవాలు మనలో ఉండాలి. ఈ మంద కాపరుల్లో ఉన్నటువంటి అనుభవం, ఈ మంద కాపరులు దేవుని దర్శించినప్పుడు ఈ 3 పనులు చేసినట్లుగా, ఏ పనులు చేశారు? 3 పనులు. క్రీస్తును ప్రచురించారు. అలాగే క్రీస్తును మహిమపరిచారు. అలాగే దేవునికి స్తోత్రము చేసిన వారే ఉన్నారు. దేవుని స్తుతించుట మరి ఇది మంచిదా కదా చెప్పండి? మంచిది. ఎల్లప్పుడూ దేవుని స్తుతించండి అని మనం పాడతాం కదా పాట. కదా! దేవుని స్తుతించండి. అప్పుడప్పుడునే, ఎల్లప్పుడునా? ఎల్లప్పుడును. అందుకే వాక్యం అంటుంది, ఫిలిప్పి పత్రిక 4:4లో వ్రాయబడిన మాట ఏంటి? ప్రభువునందు ఆనందించండి, ఎల్లప్పుడును ప్రభువునందు ఆనందించండి. ఈ మంద కాపురులు ప్రభువును దర్శించినప్పుడు ఏ పనులు చేశారు? క్రీస్తును ప్రచురించారు. కాబట్టి దేవుని సన్నిధికి దర్శించడానికి వచ్చిన నీవు ఇతరులకు క్రీస్తును ప్రచురిస్తున్నావా? ప్రకటిస్తున్నావా? సువార్త అందిస్తున్నావా? అనేది గమనించాలి. అలాగే దేవుని మహిమపరుస్తున్నావా నీ జీవితంలో? దేవుని మహిమపరపరండి అని మనం పాడుతున్న రీతిగా దేవుని మనం నిత్యము కూడా ఏం చేయాలంట? మహిమపరచాలి. మహిమలోకము నుండి మన కొరకు ఈ లోకానికి, మట్టి లోకానికి వచ్చిన దేవుణ్ణి ఏం చేయాలి? మహిమపరచాలి. కాబట్టి మంద కాపరులు దర్శించడానికి వచ్చిన ఈ మంద కాపరులలో ఉన్న అనుభవాలు 3. క్రీస్తును ప్రచురించారు, ప్రభువును స్తుతించిన వారి ఉన్నారు, అలాగే దేవుని మహిమపరిచిన వారి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే దేవదూతలు కూడా దర్శించిన వారి ఉన్నారు. దేవదూతలు ఎక్కడికి వచ్చారు? ఏమండి? జ్ఞానుల దగ్గరకు వచ్చారు, మంద కాపురుల దగ్గరకు వచ్చారు కదా! అలాగే జకరియా దగ్గరికి వచ్చారు, ఇంకా యోసేపు గారి దగ్గరకు వచ్చారు, మరియమ్మ గారి దగ్గరకు వచ్చారు, జ్ఞానుల దగ్గరికి.
కాబట్టి ఈ యొక్క దేవదూతలు మొదటి రాకడ కాలంలో, యేసయ్య జన్మ కాలంలో దేవదూతల యొక్క కార్యము కూడా, పని కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు దేవదూతలు దర్శించినప్పుడు వారు చేసిన పని ఏమిటి అంటే సువార్తమానమును ప్రకటించారు. ఏ వర్తమానం? సువార్తమానం. అందుకే ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానము అని వ్రాయబడి ఉన్నది. లూకాసువార్త 2వ అధ్యాయం మరి 14 వరకు మనం చూసినప్పుడు, లూకాసువార్త 2వ అధ్యాయము 10 నుండి 14 వరకు, సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగును గాక అని కూడా అక్కడ స్తోత్రము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవదూతలు దర్శించారు. ఎక్కడ దర్శించారు? ఈ లోకమునకు రావడం, ఈ లోకాన్ని దర్శించడం. ఆ దర్శించడం ఏం కార్యం జరిగిస్తున్నారు వాళ్ళు? ఏ పని చేస్తున్నారు అంటే సువార్తను ప్రకటిస్తూ ఉన్నారు. ఏ సువార్తది? మొదటి రాకడ సువార్త, రక్షణ సువార్త, శుభవార్త. కాబట్టి మరియ దగ్గరకు ఇదిగో శుభవార్తని వచ్చి దేవదూత వచ్చారు. గాబ్రియేలు దేవదూత వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం గమనించినప్పుడు సువార్తమానము ప్రకటించారు. రెండవది రక్షకుని గూర్చి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇదిగో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు అని మంద కాపురుల దగ్గరకు వెళ్ళినటువంటి దేవదూతలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి క్రీస్తును గూర్చి ఇదే మీకు ఆనవాలు పొత్తి గుడ్డలతో చుట్టబడి, అంటే ఆనవాలు కూడా చెప్తూ ఉన్నారు ఈ దేవదూతలు అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ మంద కాపురులకు ఏమిస్తూ ఉన్నారు? ఒక ఆనవాలు, ఒక అడ్రస్ చెప్తూ ఉన్నారు. ఫలానా చోటు, అక్కడికి వెళితే అక్కడ ఆ శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఉంటారు అని ఈ దేవదూతలు పలుకుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ దేవదూతలు ఏం చేశారు అంటే 4వ పని, దేవుని స్తుతించిన వారి ఉన్నారు, దేవుని స్తోత్రము చేసిన వారి ఉన్నారు. కాబట్టి సువార్తను ప్రకటించారు, రక్షకుని గురించి చెప్పారు, అడ్రస్ చెప్పారు. 4వది దేవుని స్తోత్రము చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజు క్రీస్తును నీవు దర్శిస్తున్నావా? దర్శించినప్పుడు నీ హృదయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నావా? సామెతల గ్రంథం 23వ అధ్యాయం 26వ వచనములో గనక మనం చూస్తే, నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గమున నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. నా కుమారుడా నీ హృదయము నాకిమ్ము, నా మార్గము నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. కాబట్టి దేవుని దర్శించడానికి వచ్చిన నీవు నీ హృదయాన్ని ఎవరికి ఇవ్వాలి? హృదయము ఎవరికి ఇవ్వాలి చెప్పండి? దేవునికి ఇవ్వాలి. కానీ మనం ఎవరికి ఇస్తున్నాం? ఆలోచించండి. మన హృదయాన్ని ఎవరికి ఇవ్వగలుగుతున్నాం? లోకములో ఉన్నదానికి ఇవ్వగలుగుతున్నాము గాని లోక రక్షకునికి మన హృదయాన్ని ఇవ్వలేకపోతున్నాం. హృదయం అనే తొట్టులో ఉండుమని మొర్ర పెట్టుకో నరుడా అని దైవజనులు, నేడు దేవుడు నిన్ను చూడవచ్చినాడు, నరుడా మేలుకో, పాపము మానుకో అని ఆ కీర్తనలో వ్రాసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి జ్ఞానులు దర్శించినప్పుడు 3 బహుమానాలు తీసుకుని వచ్చారు. మంద కాపురులు దేవుని దర్శించడానికి వచ్చినప్పుడు దేవుని స్తుతించారు, మహిమపరిచారు, దేవుని గురించి ప్రకటించిన వారి ఉన్నారు. ఈ రోజు మనము ఎలా ఉన్నాం? మన హృదయము దేవునికి ఇచ్చే స్థితిలో ఉన్నామా లేదా? కాబట్టి మరి మీకా భక్తుడు ఏమంటున్నారు అంటే, ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును. కాబట్టి ఏమండి, మన జీవితంలో ప్రతి దినము దేవుడు మనకి ఎన్ని మేలు చేస్తున్నాడా లేదా? మన దేవుడు మేలు చేసేవాడా కాదా? ఎన్ని మేలు చేస్తున్నాడో చెప్పండి. మీ జీవితంలో ఎన్ని మేలు చేశాడు మీరు ఎప్పుడైనా లెక్క పెట్టుకున్నారా? మీ బ్రతుకు దినములలో దేవుడు మీకు ఎన్ని మేలు చేశాడో, పోనీ ఈ సంవత్సరంలో దేవుడు మీకు ఎన్ని మేలు చేశాడు? ఏమంటే చేశాడా లేదా? దావీదు గారు ఏమన్నారు? 103వ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. చేసిన ఉపకారములలో దేనిని మరువకు. మరి దేవుడు మనకి ఎన్ని ఉపకారాలు చేశాడంటారు? చెప్పాలి అంటే ఈ 365 దినాలు మాత్రమే కాక గడిచిన మన జరిగిపోయిన దినాలు కూడా ఉన్నాయి చూడండి. ఆ దినాలలో కూడా దేవుడు మనకి ఏం చేశాడు?
మేలే చేశాడు. ఉపకారములే చేసినట్లుగా మనం చూస్తున్నాం. అందుకే మనం పాడుకున్నాం కదా! మరి నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? ఎవరికైనా మనం అప్పున్నాం అనుకోండి, ఆ రుణం తీర్చాలా లేదా? మరి దేవుడి రుణం తీరుస్తున్నామంటారా? ఇప్పుడు మనం ఈ దేవునికి ఎంత అప్పున్నాం? ఉన్నారా లేదా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం లేదు అంటే నీవు అప్పున్నట్టే లెక్క దేవునికి. అంటే ఈ సంవత్సరములో దేవుడు నీకు ప్రతి దినము చేసిన ఉపకారమునకు ఏం చెల్లించలేదు? స్తుతి చెల్లించలేదు గనక నీవు దేవునికి ఏమై ఉన్నావు? రుణస్థుడవై ఉన్నావు. కాబట్టి నీవు చేసిన ఉపకారములలో భక్తుడు నేనేమి చెల్లింతును? ఈ మీకా భక్తుడు కూడా ఏమంటున్నాడు? ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శింతును? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును? దహన బలులన ఏడాది దూడలన అర్పించి దర్శింతునా? వేల కొలది పొట్టేళ్లను, వేలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలగచేయునా? మరి దేవునికి సంతోషం దేని వల్ల కలుగుతుందంటారు? ఏమండి? దేవుడు సంతోషించాలి అంటే ఈ క్రింద వచనంలో 8వ వచనంలో ఉంది. దేవుడిని ఎలా సంతోషపెట్టాలో, దేవుడు ఎలా సంతోషిస్తాడో అనేది మనం గమనించినప్పుడు చూడండి, మరి మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు. అంటే ఈ దినాలలో మనం ఉన్నాం. రాకడ దినాలకు దగ్గరగా ఉన్నాం. కాబట్టి ఏది ఉత్తమమో మనకు తెలుసా తెలియదా చెప్పండి? తెలుసు. అయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఏది ఉత్తమమో అది నీకు తెలిసినది కదా. కాబట్టి న్యాయముగా నడుచుకొనుటయు. ఈ లోకంలో మనం ఎలా నడవాలి? ఉందా అండి? న్యాయము ఆ ముందు ఒక అక్షరం పెడితే అన్యాయముగా నడుస్తున్నాం. అవునా? అనుదిన జీవితంలో న్యాయంగా నడిచుట తక్కువ, అన్యాయముగా నడుచుట ఎక్కువ. బైబిల్ గ్రంథంలో న్యాయంగా నడిచిన వారు ఎవరున్నారు? నోవహుతో దేవుడు అన్నాడు కదా, ఈ తరములో నీవే నిందారహితుడవై ఉన్నావు అని, న్యాయంగా ఉన్నావు అని, యథార్థంగా ఉన్నావని. అబ్రహాముతో దేవుడు అంటూ ఉన్నాడు, నీవు నా సన్నిధిలో యథార్థంగా నడువు అన్నారు. కాబట్టి ఈ దినాలలో మనం ఎలా ఉన్నాం? న్యాయంగా నడుస్తున్నామా? అన్యాయంగా నడుస్తున్నామా? కాబట్టి న్యాయంగా నడుచుట, బ్రతుకు దినములన్నీ న్యాయముగా నడుచుట దేవుడు మన నుండి ఆశపడుతున్నాడు. ఒకటి. రెండవది, కనికరము కోరుతూ ఉన్నాడు. కాబట్టి మన దేవుడు ఏమై ఉన్నాడు అంటే కనికర సంపన్నుడై ఉన్నాడు. అందుకే పరలోకములో ఉన్న దేవుడు నీ కొరకు నా కొరకు ఏమండి ప్రేమ కలిగి వచ్చాడా లేదా? కరుణించి వచ్చాడా లేదా? మన మీద కోపం ఉందనుకోండి, ఆయన పరలోకాన్ని విడిచి వస్తాడంటారా? ప్రేమ ఉంది కాబట్టి మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి నరుడుగా వచ్చాడు. దేవుడై ఉండి దీనుడైపోయాడు. ఆయన బలవంతుడై ఉండి ఈ లోకంలో నీ కొరకు నా కొరకు మరి ఆయన దీనత్వాన్ని కలిగి ఉండినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన దేవుడు కనికరము కలిగిన వాడు. ఒకటి, ఆయనలో న్యాయం ఉంది. కాబట్టి మనలో కూడా ఏముండాలి? న్యాయముగా నడుచుట అనేది ఉండాలి. ఆయనలో కనికరం ఉంది. మనలో కూడా ఏముండాలి? కనికరము ఉండాలి. కాబట్టి కరుణ గల కరుణ కలిగి జీవించే వారంగా ఉండాలి. ప్రభు జీవితంలో కరుణ ఉంది. అందుకే ఆయన దగ్గరకు ఎంతమంది రోగులు వచ్చినా, ఎంతమంది పాపులు వచ్చినా కరుణించి కటాక్షించి కార్యం చేశారు. ఈ రోజు మనం ఎలా ఉండాలి అంటే కనికరమును అలాగే ప్రేమించుటయు.
ప్రేమ కలిగిన వారంగా ఉండాలి, దయ కలిగిన వారంగా ఉండాలి, దీనత్వము కలిగిన వారంగా ఉండాలి. మన దేవుడు ప్రేమమయుడా కాదా చెప్పండి? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి ప్రేమ స్వరూపుడైన దేవుని కలిగి ఉన్న మనము, ఆ ప్రేమ స్వరూపిణి దర్శించడానికి వచ్చిన మనము, మనలో న్యాయమైన నడకుండాలి, కనికరము ఉండాలి, దేవుని ప్రేమ కలిగి ఉండే వారంగా ఉండాలి. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్నాను, మీరు నన్ను పోలి నడుచుకొనుండి అని పౌలు గారు అన్నారు. కాబట్టి మన జీవితం కూడా ఎలా ఉండాలి? నేను ప్రభు వలె ఉండాలి, ప్రభు వలె నడవాలి, ప్రభు వలె కనికరము చూపాలి, ప్రభు వలె నేను ప్రేమింపబడే స్థితిలో ఉండాలి, ప్రేమించే స్థితిలో కూడా ఉండాలి కదా, అంతే కదండి. మనలో అనేకులను ప్రేమించాలి, అలాగే దేవుని ప్రేమించాలి, దేవుడు మనలను ప్రేమించేవానిగా చేస్తూ ఉంటారు. కాబట్టి అత్యధిక ప్రేమ స్వరూపి అయిన దేవుడు, మన దేవుడు ప్రేమ స్వరూపుడు. కాబట్టి ఆయన ప్రేమ మనము కూడా కలిగిన వారంగా ఉండాలి. దీన మనసు కలిగి, ఏ మనసు కలిగి ఉండాలంట? దీన మనసు అంటే తగ్గింపు, దీనత్వము, సాత్వికము, సహనము, ఓపిక, నిరీక్షణ ఇవన్నీ వస్తాయి అందులో. కాబట్టి దీనత్వాన్ని కలిగి ఉండాలి. నేడు మనం దీనులమై ఉంటున్నామా? ఏమండి, దీనత్వం ఉందా మనలో? అందుకే కదా మనుష్య కుమారుడు ఏమండి దేవుని పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకుని, దీనత్వం ఆయనలో కనబడుతూ ఉంది. మరి మనలో ఉందా దీనత్వం? దీనత్వం అనేది మనలో ఉండాలి ఖచ్చితంగా. ఉంటేనే మనం దేవుని పిల్లలం, దేవుని బిడ్డలం, దేవుని పోలికలో ఉన్నవారంగా ఉంటాం. కాబట్టి దీనత్వం అనేది ఉండుట చాలా మంచిది. ఈ దీన మనస్సు అనేది ఎవరిలో ఉండదో వారిలో ఏముంటుంది చెప్పండి? గర్వం, అహంకారం కదా, ఇవన్నీ ఉంటాయి. అలాగే నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఏం కలిగి ప్రవర్తించాలంట దేవుని దగ్గర, దేవుని ఎదుట? ఏమండి, న్యాయంగా, కనికరము, ప్రేమ, దీనత్వము, నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. అందుకే ఒక మాట ఉంది కదా ప్రసంగి గ్రంథంలో, నీ దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూచుకో. అంటే మనం మందిరానికి వెళ్ళినప్పుడు మాత్రమే ప్రవర్తన బాగుండడం కాదు, అనుదిన జీవితంలో కూడా ఎలా ఉండాలి? బాగుండాలి, ప్రవర్తన బాగుండాలి, క్రియలు బాగుండాలి. ప్రవర్తన అంటే ఏంటి చెప్పండి? క్రియలు అనగా నీ కనుదృష్టి బాగుండాలి, నీ మాట తీరు బాగుండాలి, నీ నడక బాగుండాలి, నీ చేష్టలు బాగుండాలి. కాబట్టి అందుకే దేవుడు అన్నాడు కదా కీర్తనలో, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండే చోటన కూర్చుండక. కాబట్టి అలాగూ ఉండకుండా మరి ఎలా ఉండాలి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించేవాడు ధన్యుడు. అలా ఉండాలి. గనక ఉండకూడనివి, ఉండాల్సినవి మొదటి కీర్తనలో వ్రాయబడ్డాయి. గనుక నేడు మనం దేవుని ఎదుట ఎలాగూ ప్రవర్తిస్తున్నాము, ఎలా ప్రవర్తించాలి అని దేవుడు కోరుతున్నాడు అంటే, మొదటిగా న్యాయముగా ఉండుట, 2 కనికరము కలిగి ఉండుట, 3 మరి ప్రేమించుట, దీన మనస్సు కలిగి ఉండుట. ఇవి దేవుడు మన నుండి ఇదే కదా నేను నిన్ను అడుగుతున్నాను అంటున్నాడు. ఏం అడుగుతున్నాడంటే దేవుడు మనల్ని వెండి బంగారాలు అడుగుతున్నాడా? కాదు. ఈ లోకంలో నువ్వు బ్రతికేంత కాలం ఎలా ఉండాలి? న్యాయంగా ఉండు, చక్కగా నడువు. అంతే కదండి, మన నడకను బట్టే కదా మన ప్రవర్తన ఉంటుంది. మనం వెళుతూ ఉన్నాం బయట, మనకు తెలీదు, కానీ మనల్ని చూసే కన్నులు చాలా మంది ఉంటారు. ఎలా వెళ్తుందమ్మా, అలా ఉంది, ఇలా ఉంది అని అంటారు. అలాగూ అనిపించుకోకుండా ఉండాలి అంటే మన ప్రవర్తన ఎలా ఉండాలి? సరిగా ఉండాలి. మన నడక, మన ప్రవర్తన బాగుండాలి. కాబట్టి మన ప్రవర్తన సరిలేదనుకోండి, ఎవరినంటారు? ఏమండి, పిల్లలు బాగోలేదనుకో, పిల్లల ప్రవర్తన బాగోలేదనుకో, తల్లిదండ్రులను అంటారా లేదా? విశ్వాసుల ప్రవర్తన బాగోలేదనుకో, ఎవరినంటారు? యాజకులను అంటారు. ఇప్పుడు క్రైస్తవుల ప్రవర్తన బాగోలేదనుకో ఎవరినంటారు? దేవుణ్ణి అంటారు. అవమానమా కాదా? పిల్లలు సరిలేకపోతే తల్లిదండ్రులకు అవమానం, సంఘములో విశ్వాసులు సరిలేకపోతే యాజకునికి అవమానం, మరి క్రైస్తవ సంఘము సరిలేకపోతే దేవునికి అవమానం. మరి దేవునికి అవమానం తెచ్చే పనులు ఈ లోకంలో మనం చేయొచ్చా? చేయకూడదు. అందుకే దేవుని దర్శించే మనం
దేవుని ఎలాగో దర్శించాలి, ఏం తీసుకొనొచ్చి దర్శించాలి, ఏమి అర్పించి దర్శించాలి అనేది ఈ భక్తుడు మనకు నేర్పుతున్న పాఠమై ఉంది. కాబట్టి మనం దేవుని సన్నిధికొచ్చినప్పుడంట వట్టి చేతులతో రావచ్చా? రాకూడదు కదా! కాబట్టి నీవు మందిరానికి వెళ్ళినప్పుడు మరి ఆ మందిరములో ఆహారము తక్కువ కాకూడదు అని బైబిల్ గ్రంథం చెప్తూ ఉంది. అంటే దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు మనం ఎవరిని దర్శించడానికి వస్తున్నాం? దేవాతి దేవుణ్ణి, సర్వోన్నతుణ్ణి, మహామహుణ్ణి దర్శించడానికి మనం వస్తున్నాం. జ్ఞానులు దర్శించడానికి వచ్చినప్పుడు విలువైనవి దేవునికి అర్పించారు. మంద కాపరులు వారి దగ్గర ఏమీ లేదు. కానీ దర్శించడం మాత్రమేనా వారు చేసిన పని? ఏం చేశారు? ప్రకటించారు, మహిమపరిచారు. ఆ సువార్తను ప్రకటించిన వారు ఉన్నారు. దేవదూతలు ఏం చెప్పారో ఆ వర్తమానాన్ని ప్రజలకు అందించారు. కాబట్టి ప్రకటించిన వారు ఉన్నారు. నేడు మనం అలా ఉన్నామా? మరి దేవదూతలు వచ్చి సువర్తమానము అందించినట్లుగా నేడు క్రీస్తును ప్రకటించే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? క్రీస్తును దాచే వ్యక్తిగా నీవు ఉంటున్నావా? కాబట్టి సువార్త నీకు అందుతున్నప్పుడు ఆ అందిన సువార్తను అందలేని వారికి అందించడమే గొప్ప సువార్త. నీవు మారడమే కాదు, ఇతరులను కూడా మార్చేదే ఉండాలి. ఇతరులను మార్పునిచ్చేదే ఉండాలి. అలా ఉండాలి అంటే నీ ప్రవర్తన ఎలా ఉండాలి? సత్ప్రవర్తన కలిగి ఉండాలి. బోధ వేరుగా, బ్రతుకొక వేరుగా ఉండడానికి వీల్లేదండి. బోధ ఇంపుగా ఉండి బ్రతుకు కంపుగా ఉందనుకోండి, చాలా కదా! లోకం అలాగే ఉంది కదా! లోకం ఎంతో బావుంది. కానీ లోకంలోకి వెళ్ళిన తర్వాత కంపు అంతా కూడా. మరి నోవహు కాలంలో ఎలాగూ భూలోకము బలత్కారముతో, చెడుగుతో నిండిపోయి కంపు కొట్టిందో, నేటి కాలములో లోక మర్యాదలు, లోక కార్యాలు, లోక నడకలు, పడకలు ఇవన్నీ కూడా మరి కంపు కొడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఆలోచించండి. ఈ భక్తుని అనుభవం నేడు మనకుందా? ఏమి తీసుకుని వచ్చి ఆయన మనం దర్శించాలి. కాబట్టి క్రీస్తును దర్శించే అనుభవం నీకుందా అనుదినము? అంటే ప్రతి దినము లేవంగానే మొదట వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకోవడం, దేవుని తలంపు కలిగి ఉండడం, ఇది దర్శించడం. అలాగే దేవుడు మనల్ని ప్రతి దినము దర్శిస్తూనే ఉంటాడు. అందుకే కదా అబ్రహామును దేవుడు దర్శించినప్పుడు బహుమానం పొందుకున్నారా లేదా? ఏమండి? అలాగే దేవుడు మన దగ్గరకు వస్తే బహుమానం ఇవ్వకుండా వెళతాడా లేదా? ఇచ్చి వెళతాడు ఆయన. దీవించి వెళతాడు, ఆశీర్వదించి వెళతాడు. కాబట్టి మన జీవితంలో ఎలాగున్నాము? ఏమి తీసుకుని వచ్చి ఆయన దర్శిస్తున్నాము? మహోన్నతుని దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలాగో సాగిలపడి ఆయనను నమస్కరిస్తూ ఉన్నాము. కాబట్టి దేవుడు మన నుండి కోరుతున్నది చక్కగా నడవాలి అని. ఈ లోకంలో బ్రతికినంత కాలం ఎలా ఉండాలి మన నడక? మంచిగా ఉండాలి. సత్ప్రవర్తన కలిగినదిగా ఉండాలి. మనలో చెడుగు అనేది ఉండడానికి వీలు లేదు. పౌలు జీవితంలో సౌలుగా ఉన్నప్పుడు నడక వేరు. పౌలుగా మారిన తర్వాత నడక వేరు. పౌలుగా సౌనము ఎడతెగక ప్రార్థన చేయుట ఇదే దర్శించడం. ప్రార్థన చేస్తున్నావంటే ఎవరితో మాట్లాడుతున్నట్టు? దేవునితో. వాక్యం చదువుతున్నావు అంటే ఎవరు నీతో మాట్లాడుతున్నట్టు? దేవుడు నీతో మాట్లాడుతున్నట్టు. కాబట్టి ప్రార్థన చేస్తే నీవు దేవుని దర్శిస్తావు. వాక్యం చదివితే దేవుడు నిన్ను దర్శిస్తాడు. కాబట్టి ఈ అనుభవం నుండి ఎన్నడూ మనం తప్పిపోకుండా ఈ అనుభవంలో ఎదిగే ధన్యత అనుదినము దేవుని దర్శించి ఆ పరలోక దర్శనాన్ని పొందుకుని ఆ నిత్య రాజ్యానికి వారసులము కాగల ధన్యత ఈ యొక్క క్రిస్మస్ బాలుడు దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దయగల మా తండ్రి సర్వశక్తిమంతుడా, ఇదిగో జ్ఞానులు దర్శించినప్పుడు విలువైనవి నీ పాద సన్నిధికి తెచ్చిన వారై ఉన్నారు బహుమానాలు. తండ్రి నీకు స్తోత్రములు. వారు కానుకలు మాత్రమే కాదయ్యా, సాగిలపడ్డారు అని, పూజించారు అని, దేవుని మహిమపరిచారు అని, నీ నామమును బట్టి వారు దేవా నిన్ను చూచిన వెంటనే వారు అత్యానందభరితులై ఉన్నారు అని వాక్యములో మేము ధ్యానించిన వారమే ఉన్నాం. మంద కాపురులు దర్శించడానికి వచ్చినప్పుడు ప్రభా సువార్తను ప్రకటించారు. నాయన క్రీస్తును మహిమపరిచారు. దేవునికి స్తోత్రం చేసిన వారి ఉన్నారు. ఈ అనుభవంలో మేమును ఉండినట్లుగా చేయండి. దేవదూతలు దర్శించినప్పుడు సువర్తమానము అందింది ప్రజలందరికీ. ప్రభా వారు దేవుని స్తుతించిన వారై ఉన్నారు, స్తోత్రము చేసిన వారై ఉన్నారు తండ్రి.
అలాగే ఈ నేడు మేము మా జీవితంలో నిన్ను దర్శిస్తూ మా హృదయమును నీకివ్వగలిగే స్థితిలో మేమందరం ఉండనట్లుగా సహాయం దయచేయండి. కేవలం శుక్రవారం, ఆదివారం మాత్రమే కాదయ్యా నిన్ను దర్శించేది. ప్రతి దినము నిన్ను దర్శించే అనుభవం మేము కలిగి ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. మీకు ఆ భక్తి అనుభవంలో ఉన్న అనుభవం మాలోనికి తీసుకుని రమ్మని అడుగుచూ ఉన్నాం. ఏమి తీసుకుని వచ్చి నేను నిన్ను దర్శిస్తానయ్యా, మహోన్నతుని ఎలాగో నేను దర్శించగలను అని ఆ భక్తిని అనుభవంలో నా అనుభవం మాలోనికి వచ్చినట్లుగా చేయండి. దావీదు అనుభవం ఎలాగో దినదినము నీవు చేసిన ఉపకారములను మర్చిపోకుండా నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుమని ఎలాగో నిన్ను స్తుతించారు. నిన్ను దర్శించుట, నిన్ను స్తుతించుట ఆయన అనుభవంలో ఉన్నది. అట్టి అనుభవంలోనికి నేడు మమ్మల్ని నడిపించండి. కూడిన మాకు కావలసినటువంటి నాయన దర్శన భాగ్యమును నీవు మాకు అనుగ్రహించినందుకు నీకు స్తోత్రములయ్యా. జ్ఞానులు నిన్ను చూచారు, మంద కాపురులు నిన్ను చూచారు, మరియు యోసేపులు నిన్ను చూచారు, సుమియోను నిన్ను చూచారు, అన్న ప్రవక్త్రి నిన్ను చూచిందయ్యా. నిన్ను స్తుతించిన వారై ఉన్నారు, స్తోత్రించిన వారై ఉన్నారు తండ్రి. దర్శించడం ద్వారా వారి హృదయంలో ఆనందాన్ని ఎలాగో నింపావు, నిన్ను దర్శించడం ద్వారా మాలో కూడా ఆనందాన్ని నింపి దేవా సంతోషము మా జీవితంలో నిత్యము ఉండినట్లుగా సహాయము చేయమని యేసు స్వామి పేరట అడిగి వేడుకొనుచున్నామా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. లేచి నిలబడినట్లయితే కాను సమర్పణ చేసుకుందాం అండి.